విశ్వాసం, ఫెయిత్ అనేది మనకి రావట్లేదు, అదేదో చాలా దూరంలో ఉంది, అదొక స్ట్రగుల్. నాకు ఆ అమ్మాయి అంత ఫెయిత్ లేదు, ఈ అమ్మాయి అంత ఫెయిత్ లేదు, ప్రభా నాకు ఫెయిత్ ఇవ్వండి. ఇదంతా ఏంటంటే ఫైట్ టు ఫెయిత్. బట్ గాడ్ డిడ్ నాట్ కాల్ అస్ ఫైట్ టు ఫెయిత్, సింగ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. అంటే ఏంటి అంటే విశ్వాస సంబంధమైన పోరాటం ఏంటి అంటే ఈ ఫెయిత్ రావడానికి మనం ఏం చేయాలంటే స్ట్రగుల్ చేయక్కర్లేదు, కానీ క్రీస్తుని గూర్చిన మాటలు వింటా ఉంటే విశ్వాసము వచ్చేస్తూ ఉంటుందంట. వాక్యానుసారంగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం కనుక మనము చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, వినుట వలన విశ్వాసము కలుగును. దేనిని వినుట వలన? క్రీస్తుని గూర్చిన మాటను. క్రీస్తుని గూర్చిన మాటనంట మనం వింటూ ఉంటే, అందుకే హియరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ వర్డ్, రైట్ వాక్యం వింటుంటే ఫెయిత్ కమ్స్, ఇట్ కమ్స్, అంతే డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. అందుకే మన ఇన్క్లినేషన్, మన టైం కానీ మన వినికిడి దేనికి ఇవ్వాలంటే క్రీస్తుని గూర్చిన మాటలు వినడానికి మన చెవిని, మన సమయాన్ని ఇవ్వాలి ప్రియులారా. ఏమేన్ క్లియర్గా ఉంది, క్రీస్తుని గూర్చిన మాట అయి ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ యొక్క సిలువలో ఏం చేశాడో, నువ్వేమై ఉన్నావో, ఆయన నీలో ఎక్కడున్నాడో, నీ పొజిషన్ ఏంటి, ఇవన్నీ మనము తెలుసుకున్న కొలది, ఆయన గురించి వింటున్న కొలదంట తెలియకుండానే మనలో ఏమొస్తుంది? విశ్వాసము. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ అండ్ హియరింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని వింటుండగా, క్రీస్తుని గుర్చిన వాక్యాన్ని వింటుండగా మనలో విశ్వాసం వస్తుంది. సో అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే ఈ విశ్వాసము నీలో వస్తుందో నీకు స్ట్రగుల్ ఉండదు. నాకు అంత ఫెయిత్ ఉందా, ఇంత ఉందా, లేదు. ఆల్రెడీ నీలో ఫెయిత్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ వన్స్ ఫెయిత్ ఇస్ డెవలప్, ఇట్ ఈస్ ఈజీ టు యాక్సెస్ అవర్ మిరకల్స్.